మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. రాజేష్ గారు, ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడున్న సర్కిల్లో ఏంటి అంటే చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అయిపోతుంది. అంటే తను అనుకున్నది కానీ, లేదంటే ఎందులో అయినా కానీ, ఇప్పుడు కెరియర్లో అయినా కానీ, రిలేషన్షిప్స్లో అయినా కానీ, తను ఎక్కువగా అవుట్ స్పోకెన్ ఉండలేకపోతున్నాడు. అంటే తనలో తానే మదన పడిపోవడము, లేదంటే తనలో తాను డిప్రెస్ అయిపోవడము, దానివల్ల యాంగ్జైటీ అండ్ సూసైడల్ అటెంప్ట్స్, ఇమోషనల్గా ఇంబ్యాలెన్స్గా ఉండడము, కెరియర్లో ముందుకెళ్ళలేకపోవడము అండ్ రిలేషన్షిప్స్ బ్రేక్ అవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ మెంటల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి, లేదంటే ఈ లోపల ఏదైతే మనకి యాంగ్జైటీ ఆర్ఎల్స్ వాళ్ళు ఏదైతే థింక్ చేస్తున్నారో దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళు అవుట్ స్పోకెన్గా అవ్వాలి అంటే వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలంటారు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇదే ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో బేసిక్గా ఈ ప్రాబ్లంతో ఎందుకు బాధపడుతుంది అంటే వాళ్ళకి స్పేస్ దొరికినప్పుడు, అంటే లైక్ వాళ్ళతో కరెక్ట్ రిలేషన్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, బెస్ట్ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళతో కరెక్ట్ మనసు విప్పి మాట్లాడు వాళ్ళు లేకపోతే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనతో మనం మాట్లాడుకోవడం చాలా గ్రేటే. యాక్చువల్గా ప్రతి ఒక్క వ్యక్తి తనతో తను మాట్లాడుకోవాలి. మనకి మనమే బెస్ట్ ఫ్రెండ్. అందరూ బయట ఎక్కడో వెతుక్కుంటారు, కానీ మనకి మనమే బెస్ట్ ఫ్రెండ్. మనకి ఏమైనా క్వశ్చన్ వస్తే మనమే ఆన్సర్ తెలుసుకోగలుగుతాం. అయినా కానీ మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడానికి, మీరు అన్నట్టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోవడానికి, వాళ్ళ లోపల వాళ్ళే మదనపడిపోవడానికి కొన్ని టిప్స్, కొన్ని టెక్నిక్స్ వాళ్ళకి తెలియదు. తలభారం పెరిగిపోతుంది ఈ రోజుల్లో. తలభారం అంటే ఇంటర్నల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. వాళ్ళే ఆలోచించుకోవడం, వాళ్ళే అన్నిట్లకి ఆన్సర్ తెలియకపోయి ఇన్నర్ వాడు జరిగిపోతుంది. ఇది తగ్గాలి అంటే అవతలతో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకునే వ్యక్తి మెంటర్ అయి ఉండాలి, లేదా మంచి గైడర్ అయి ఉండాలి, వెల్ విషర్ అయి ఉండాలి, బెస్ట్ రిలేషన్ అయి ఉండాలి. అంటే తనకు మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనితో షేర్ చేసుకోవాలి. అట్లా షేర్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ లోపల వాళ్ళే ఆ స్ట్రెస్కి మొత్తం పెట్టుకొని అట్లా ఉండిపోయి ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అయిపోతుంది. అది సూసైడ్కి దారి తీయవచ్చు, వేరే వాళ్ళపైన కోపం ప్రదర్శించవచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ రోజుల్లో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలి అంటే ఫ్రెండ్లీ నేచర్, అంటే అందరితో ఆడుకోవడం కానీ, ప్రతి ఒక్కరితో మంచి టైం స్పెండ్ చేయడం కానీ, అంటే నీ లోపల నీవే ఒకే దగ్గర ఉండి మళ్ళీ ఆలోచించకుండా. సో నెవర్ థింక్ ఇన్ డీప్. ఈ రోజుల్లో డీప్ థింక్ ఎక్కువ అయిపోయింది. డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఇంకా ఆలోచించి బుర్ర మొత్తం హీట్ అయిపోతుంది. దీనివల్ల షార్ట్ టెంపర్ కూడా అయిపోతూ ఉంటారు కదా. ఈ లోపల ఎక్కువ పెట్టుకుంటేనే కదా ఎక్కువ షార్ట్ టెంపర్డ్ అయిపోతూ ఉంటారు. షార్ట్ టెంపర్ వచ్చేది అందుకే. అండ్ టెంపర్ పెరిగిపోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. దాన్ని ఆపేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటేనే అది క్లీన్గా ఉంటుంది. ఒకే దగ్గర స్టోరేజ్ అయి ఉంటే అది మొత్తం పాకలు పట్టిపోయి ఉంటుంది, మొత్తం డస్ట్ అయిపోయి ఉంటుంది, అసలు చూడలేం దాన్ని. ఫ్లో అవుతున్న వాటర్ చాలా నీట్గా ఉంటుంది. మన థాట్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటే మనకి వచ్చిన థాట్ రాసిపెట్టు, పక్కలతో షేర్ చేసుకో. తర్వాత ఏమైతే తర్వాత నీకు ఒక ఫీలింగ్ అనిపించినప్పుడు, ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడు, లేదా దాన్ని రాసిపెట్టు, లేదా నీకు నచ్చిన పుస్తకం చదువు, లేదా ఇంకేదైనా నీకు మంచి మెంటర్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడు. ఎవరితో మాట్లాడకుండా నీ అంతకు నీవే కొంచెం చిక్కిపోయి మదన పడిపోయి అట్లా దాన్ని దాచుకొని బ్లాస్ట్ అయినప్పుడు నీకు చాలా నష్టం. సో అట్లా కావద్దు అనుకుంటే ఎవరైతే, అంటే స్పేస్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్తోని. మూవీస్కి వెళ్ళొచ్చు, నార్మల్గా బుక్స్ చదవచ్చు, వేరే ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళొచ్చు, ఎక్స్కర్షన్ వెళ్ళొచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వేరే విజువలైజేషన్ నువ్వు చూసినప్పుడు ఈ యొక్క స్ట్రెస్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన లోపల ఏమైనా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, ఈ ప్లేస్లో గుర్తుకు రాకపోవచ్చు, ఇంకో ప్లేస్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకు గుర్తు వస్తాయి. ప్లేస్ మారినప్పుడు మన థింకింగ్ పవర్ కూడా మారుతుంది. నార్మల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అందరూ మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అక్కడైనా వెళ్ళొచ్చు, లేదని ఒక మంచి నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు. ఈ రోజుల్లో డబ్బులు ఇట్లా అవసరం లేదు కదా, ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు, ఫ్రీగా వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి. సో ఇన్నర్ వార్ అనేది చాలా పెరిగిపోతుంది రిలేషన్షిప్లో. అంటే మన మనస్సు విప్పి మాట్లాడే వాళ్ళు, అలాంటి మానవ సంబంధాలు తగ్గిపోయినాయి కాబట్టి వాళ్ళ లోపల వాళ్ళే అదే పక్కలోకి చెప్పుకుంటే ఏమవుతుందో, చెప్పు ఎందుకో బాధపడుతున్నావు, చెప్పు అన్నా ఏం లేదు అనుకుంటాను. ఎందుకు చెప్పాలి అనే ఫీలింగ్, ఏమనుకుంటారో అనే ఒక భయం, ఏమనుకుంటే అనుకోని ఫస్ట్. అందుకే సెన్సిటివిటీ ఉండొద్దు, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. అనుకుంటే అనుకో, నీకు ఒకటి అనిపించింది చెప్పేసి,
తెలిసిపోతుంది కదా. తలభారం తగ్గాలంటే వేరే తలకి చెప్పాలన్నమాట. ఓకే. వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు అంటే బాధ అనేది పంచుకుంటే తరుగుతుందంటారు. తరిగిపోతుంది అంటారు కదా. పంచుకోకుండా అలాగే పెట్టుకుంటే పెరిగిపోతూ ఉంటాయి. సో పక్క వాళ్ళకి చెప్పినప్పుడు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో చెప్పే పర్సన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో. ఎందుకంటే మన లోపల ఉండే కొన్ని భావాలు ఒక వ్యక్తికి చెప్పినప్పుడు తను మిస్యూజ్ చేసిన అనుకోండి, మళ్ళీ ఇంకొక టెన్షన్ పెరిగిపోతుంది, ఇంకొక పెద్ద కాంప్లెక్స్ వచ్చేస్తుంది. సో చెప్పే వ్యక్తి కూడా నీకు అంత ట్రస్టీ అయి ఉండాలి, అంత బెటర్ పర్సన్తోనే షేర్ చేసుకోవాలి ఎవ్రీథింగ్. ఓ వేస్ట్ ఫెలోతో షేర్ చేసుకున్నాం అనుకో, రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తారు. రాంగ్ వేలో పోర్ట్రేట్ అయిపోయి మళ్ళీ ఒక మెంటల్ టెన్షన్, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లైఫ్లో డిసిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావు, దేనికోసం ఆలోచిస్తున్నావు అనే ఒక క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలి అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ని బెస్ట్ ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి ఫస్ట్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 3-4 ఉంటుంది అంతే. నాకు 10 మంది ఉన్నా 20 మంది ఉంటారు అంటే అబద్ధం. అది 2-3 ఉంటారు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు ఒకటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళు నీకు ఒకటి చెప్పినా నువ్వు ఎవరికి చెప్పవు. అలాంటి ట్రస్టీనెస్ ఉంటేనే చెప్పాలి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది వెతికితే. సో వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి. వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు, లేదా నువ్వు చెప్పినదంతా వాళ్ళు వింటారు. అప్పుడు నీకు కొంచెం తలబాధం తగ్గుతుంది. ఈ రోజుల్లో మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తలబాధం తగ్గించుకోవాలి. 100 విషయాలు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. పనిలో స్పీడ్ వెళ్ళిపోతుంటే, మనం ఒక పనిలో వెళ్ళిపోతుంటే ఆలోచన తక్కువ వస్తాయి. ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే ఆలోచన దానికి థాట్స్ పెరిగిపోతూనే ఉంటాయి, ఎక్కువ ఆలోచనిస్తుంటావు. సో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటే నువ్వు ఆచరించేది ఎప్పుడు? సో నీకు వచ్చిన థాట్స్ని యాక్షన్ రూపంలో పెట్టినప్పుడే నువ్వు అనుకునేది నువ్వు సాధిస్తావు. అట్లా నువ్వు అనుకుంటూనే ఉంటావు, కానీ చేయకుండా ఉంటే కష్టం. ఈ రోజులో అందరికీ ఇంటర్నల్ స్ట్రెస్ పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. నేను అది అవుదాం అనుకున్నా ఇప్పుడు ఇదైనా. సో ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రాసి దానికి తగ్గట్టు నువ్వు స్టెప్స్ వేసుకొని దానికి తగ్గట్టు నువ్వు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే అది రీచ్ అవుతావు. అట్లా కాకుండా ఇది ఎవరికి చెప్పకుండా నువ్వు అవ్వాలనుకునేది ఇట్లా ఇంకోటి చెప్పకుండా ఇంకా ఇప్పుడు ఉన్న లైఫ్లోనే ఉంటూ మదన పడిపోయి ఒకేసారి మటాష్ అయిపోతా అంటే కష్టం. షేర్ చేస్తే వాళ్ళు ఏదైనా దారైనా చూపిస్తారా? 100%. అంటే దారి చూపించకపోయినా నీకే దొరుకుతుంది, అడ్వైస్ చెప్తారు, సలహాలు ఇస్తారు. అదేలా అయింది ఇదేలా అయింది అని కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, నువ్వు చెప్తావు. ఆయన సలహా ఇవ్వకపోయినా అతనికి చెప్పే ప్రాసెస్ లో నీకు సలహా దొరుకుతుంది. అది నాకు అర్థమైపోయింది అని అంటారు చాలా మంది. సో చెప్పాలి, మాట్లాడాలి. ఎక్కువ అందరితో మాట్లాడే వాళ్ళు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉండరు. ఎవరితో మాట్లాడకుండా సంకుచిత మనసుతో ఏదో హాయ్ బ్యాంట్ బాయ్ ఎవరితో ఏ చెప్పాలనో భయపడి ఉండేవాళ్ళు మాత్రమే బాధపడతారు. సో షేర్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. మంచి రిలేషన్స్ మనకు ఉండాలంటే, అవతల మనల్ని నమ్మాలంటే మనం అవతల నమ్మాలి. నమ్మకం మన నుండే స్టార్ట్ కావాలి. మనం అవతల వాళ్ళకి నమ్మకంగా ఉంటే మనతో అవతల వాళ్ళు నమ్మకంగా ఉంటారు. సో ట్రస్ట్నెస్ అనేది ఇచ్చిపుచ్చుకోవడం, అలా ఉన్నప్పుడు మాత్రమే మన రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నీ ఇంటర్నల్గా వాట్స్ ఇవన్నీ తగ్గాలి అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండదు ఈ రోజుల్లో. ఒక బెగ్గర్ కూడా 3 బెగ్గర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్స్లో కూడా నువ్వు వెతుక్కోవాలి. సో ఇతను ఎలా ఉంటాడు, నీ మనీ కాకుండా, నీ పరపతి కాకుండా, నీ దగ్గర నీ వెనకలేముందో చూడకుండా నీ లోపలేముందో చూసేవాడు నిజమైన ఫ్రెండ్. అదే నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు నా ఫ్రెండ్, నువ్వేదో మంచి సలహాలు ఇస్తావు కాబట్టి నువ్వు ఫ్రెండ్ కాకుండా, నీ మనసుకి నచ్చి నేను ఇష్టపడేవాడు నిజమైన ఫ్రెండ్. అతనితో షేర్ చేసుకుంటే ఎవరితో షేర్ చేసుకోడు. సో అలాంటి వాళ్ళతో మనం కలివిడిగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మన లైఫ్లోకి ఖచ్చితంగా గాడ్ లాంటి ఫ్రెండ్ వస్తాడు. ఈ ఇన్ఫీరియారిటీ అన్నీ పోతాయి. వాళ్ళు మెంటర్ కావచ్చు, మీ నాన్న కావచ్చు, రిలేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఫ్రెండ్ అంటే బయట ఉండే వాళ్ళే అని కాదు, రిలేషన్స్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అంటే రిలేషన్ అయినా కానీ ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. సో అవుట్ స్పోకెన్ అయి మనం ఎక్కువగా అందరితో మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ ఉంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని తగ్గిపోతుంది. ఉండొచ్చు అంటారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ.